అసలేం జరిగింది వేదవతి గారు? నేనిప్పుడు మీ డిఫెన్స్ లాయర్ అభిసారికని. నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి వేదవతి గారు. మా ఇంట్లో పూజ జరిగింది. మేం దేవుడికి నైవేద్యం సమర్పించాం. మీరు గుడికి రాకముందు ఇంట్లో పూజ జరిగింది అంటున్నారు. అంటే ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర మీరు నైవేద్యం సమర్పించారా? అవును, ముందుగా ఇంట్లో జరిగిన పూజ దగ్గర నైవేద్యం పెట్టాం. ఆ ప్రసాదాన్ని మీ ఇంట్లో వాళ్ళందరూ తిన్నారా? మొత్తం మా కుటుంబం అంతా కలిసి తిన్నాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంట్లో వాళ్ళందరూ తిన్న తీర్థ ప్రసాదాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని ఇక్కడ రుజువైంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తప్పు జరిగింది గుడి దగ్గర. అంటే వీళ్ళు తిన్నాకే ప్రసాదంలో విషం కలిపారేమో. నేనింకా అక్కడి వరకు రాలేదు లాయర్ గారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలార్డ్. ప్రసాదాన్ని గుడి దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? మా కుటుంబం అంతా కలిసే తీసుకువెళ్ళాం. ఆ నైవేద్యాన్ని ఆ దేవుడికి సమర్పించాం. ఆ తర్వాత అక్కడి నుంచి మేమంతా ఉత్సవ ఊరేగింపులో పాల్గొనాలని వెళ్ళిపోయాం. అయితే ఆ తర్వాత జరిగిన అన్నదానంలో మీరు అక్కడ లేరా? లేము. అన్నదాన కార్యక్రమం మొత్తం పంతులు గారు కమిటీ వారి చేతుల మీదుగానే జరిగింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అయ్యో బాబోయ్, ఈ అభిలో ఇంత టాలెంట్ ఉందా? తను వాదించడం చూస్తూ ఉంటే తప్పకుండా ఈ కేసు నుంచి అత్తయ్య మావయ్యల్ని బయటికి తీసుకొచ్చేలా ఉంది. ఈ కేసులో వీళ్ళని మొదటిసారిగా కస్టడీలోకి తీసుకున్న పోలీసులని విచారించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. వీళ్ళని అరెస్ట్ చేసింది మీరే కదా? అవునండి. మీరు వాళ్ళని అరెస్ట్ చేసిన విధానాన్ని ఒకసారి చెప్పగలరా? అంటే ఏ ఆధారాలతో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారో చెప్పండి. గుళ్ళో ఫుడ్ పాయిజన్ అయిందని మాకు ఫోన్ వచ్చింది. మేము వెంటనే అక్కడికి బయలుదేరాం. వెళ్ళాక అక్కడున్న బాధితుల్ని హాస్పిటల్కి తరలించాం. వాళ్ళు అన్నదానంలో భోజనాలు చేసిన తర్వాతే వాళ్ళకలా జరిగిందని గుర్తించాం. తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని గ్రహించి ఆ అన్నదానం చేయించిన వీళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నాం. ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కానీ వాళ్ళని మీ కస్టడీలోకి తీసుకునే సమయానికి ఫుడ్ పాయిజన్ అయినట్టు రిపోర్ట్స్ మీ దగ్గరికి వచ్చాయా? అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి ఫుడ్ పాయిజన్ అయిందని తెలిసి మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు. అంతేకాని అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది అన్నదానంలోనా లేక తీర్థ ప్రసాదాల్లోనా అనేది మీకు పూర్తిగా తెలియకుండా, ఎలాంటి రిపోర్ట్స్ లేకుండా వీళ్లే తప్పు చేశారని మీరే నిర్ధారించుకొని అలా అరెస్ట్ చేశారు, అంతేనా? అంటే వాళ్లే కదా ఉత్సవం చేయించిన వాళ్ళు అనే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కేవలం ఉత్సవం చేయించారు కాబట్టి వీళ్లే ఆ అన్నదానం చేయించారు అనే అనుమానంతో మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో పంతులు గారు, కమిటీ మెంబర్స్, ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు, ఇప్పుడు ఈ ఎస్ఐ గారు అందరూ చెప్పింది ఒకటే మాట. అన్నదానంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కానీ అది ఎలా జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 「
ఎస్ఐ గారు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నా క్లయింట్స్ తప్పు చేసినట్టు ఇప్పటిదాకా ఏ ఎవిడెన్స్ దొరకలేదు. కానీ వాళ్లే తప్పు చేసినట్టు చిత్రీకరిస్తూ వాళ్ళని అరెస్ట్ చేశారు. నా క్లయింట్స్ కి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం అనుమానంతో మాత్రమే వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే ప్రసాదంలో ఫుడ్ పాయిజన్ చేసి నా క్లయింట్స్ మీద నిందపడేలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి నా క్లయింట్స్ నిర్దోషులు. వాళ్ళని కావాలనే ఎవరో ఇరికించాలని చూశారు. దట్స్ ఆల్ మై లార్డ్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ కేసు విచారణ పరిశీలించి వీళ్ళు నిర్దోషులను నిరూపించుకోవడానికి తగిన ఆధారాలు సేకరించడానికి కోర్టు వారు డిఫెన్స్ లాయర్కి 2 రోజులు గడువు ఇస్తూ ఈ కేసు వాయిదా వేస్తున్నాం.